ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలో దువ్వాడ రైల్వే స్టేషన్ ని నెక్స్ట్ లెవెల్ లో డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ స్టాటస్ ని చాలా క్లియర్ గా ఈ వీడియోలో చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా భోగవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో నేను ఒక లేఅవుట్ సజెస్ట్ చేయబోతున్నాను. ఆ లేఅవుట్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి ఫ్లోలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన విశాఖపట్నంలో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఆ డెవలప్మెంట్స్లో మన దువ్వాడ ఉంది కదా, దువ్వాడ రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్ చేస్తున్నారనమాట. ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియో చేశాను. మళ్ళీ ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ స్టాటస్ని అండ్ అలాగే ఆ టెర్మినల్ బిల్డింగ్ని చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా మీకు చూపించబోతున్నాను. మరి ఈ దువ్వాడ ఎక్కడుందో చూడడానికి మ్యాప్లోకి వెళ్దామా? ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదే మన దువ్వాడ రైల్వే స్టేషన్ అనమాట. ఎగ్జాక్ట్గా మన గాజువాక్ ఉంది కదా, మన విశాఖపట్నంలోని గాజువాక్ నుంచి మనం టువర్డ్స్ మన అనకాపల్లి వెళ్తున్నప్పుడు అగనంపూడికి ముందు స్టీల్ ప్లాంట్ ఉంది కదా, స్టీల్ ప్లాంట్ దాటిన తర్వాత మనకి ఈ కోరమన్పాలెం వస్తుంది. కోరమన్పాలెం నుంచి అలా లోపలికి వెళ్తే మన దువ్వాడ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఈ దువ్వాడ రైల్వే స్టేషన్లో మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ ఏవైతే విశాఖపట్నం స్టేషన్కి రావో ఆ ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడికైతే వస్తాయి. సో ఈ రైల్వే స్టేషన్ అయితే ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ కొత్త టెర్మినల్ బిల్డింగ్ అయితే కడుతున్నారు. సో కొత్త టెర్మినల్ బిల్డింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు నేను ఈ వీడియోలోని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ అలానే ఆ టెర్మినల్ బిల్డింగ్ కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అది ఎలా ఉంది, ఆ డిజైన్ ఎలా ఉంది అండ్ అలానే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదంతా కూడా పార్కింగ్ ఉంటుందన్నమాట. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే ఈ పార్కింగ్ కూడా, ఇది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ అలాగే మొత్తం మీకు దువ్వాడ రైల్వే స్టేషన్ని స్కైవేలో చూపిస్తాను. మనం చూస్తున్నట్లయితే దువ్వాడ రైల్వే స్టేషన్ రావడానికి మనకి 3 రూట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి మన కోరమన్పాలెం నుంచి, ఇది ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు. సెకండ్ రూట్ వచ్చేసి మనం చూస్తున్నాం కదా, ఇటువైపు సబ్బవరం సైడ్ నుంచి ఉంటుంది అనమాట. అస్కబల్ జంక్షన్ మీదుగా ఇలా దువ్వాడ రైల్వే స్టేషన్ దాకా ఉంటుంది. ఈ రోడ్ని డెవలప్ చేశారంటే ఈజీగా ఈ రైల్వే స్టేషన్ రావడానికి అవుతుంది. అలానే ఇటు గోపాలపట్నం నుంచి కూడా మనమైతే నరవం మీదుగా ఈ రైల్వే స్టేషన్ వరకు రావచ్చు. ఇలా 3 రోడ్లు అయితే ఉంటాయి ఈ రైల్వే స్టేషన్కి రావడానికి. సో మరి ఇప్పుడు క్లియర్గా చూద్దామా బ్యూటిఫుల్ విజువల్స్ని. చూస్తారు కదా, మీకు అయితే చాలా క్లియర్ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దువ్వాడ రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి అండ్ అలానే ఎక్కడుంది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ విజువల్స్ని చూడబోతున్నాం. మరి చూసేద్దామా? మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు నేను సజెస్ట్ చేసే ప్రాపర్టీ తగ్గరఫల్స్కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఎస్విఎస్ బెల్మోండ్. విఎంఆర్డీఏ అండ్ రేరా అప్రూవల్స్తో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్ రాజాపులో జంక్షన్ దగ్గర విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్లో 274 ఏకర్ మెగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. సేల్స్ కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 50 ఫీట్ డబుల్ రోడ్, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్స్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, యాంటీ స్కిడ్ ఫుట్ పాత్స్, కాంపౌండ్ వాల్, ఇంటర్కామ్ ఫెసిలిటీ అండ్ 24/7 సెక్యూరిటీ లాంటి అన్ని ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో క్లియర్ టైటిల్స్ తో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్ నమ్మకం సంపాదించారు. సేల్స్ అయ్యాక కూడా కంప్లీట్ అయిన వెంచర్స్ ని ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి వెంచర్ కి వెళ్లే అప్రోచ్ రోడ్ 80 ఫీట్ ప్రపోజ్ మాస్టర్ ప్లాన్ రోడ్, అలాగే రాంబిల నుండి భోగాపురం వరకు 330 ఫీట్ ప్రపోజ్డ్ సెమీ రింగ్ రోడ్ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. తగరపల్స్ నుండి రేవిడి పద్మనాభం 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అయితే వెంచర్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వెంచర్ పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, అనిట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 5 మినిట్స్ లో అనిల్ నీర్కొండ హాస్పిటల్ కి రీచ్ అవ్వచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 12 కిలోమీటర్లు, విజయనగరం రైల్వే స్టేషన్ 17 కిలోమీటర్లు, భీమ్లీ బీచ్ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ వల్ల ఈ వెంచర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేల్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కోవచ్చు. ప్రస్తుతం మనం ముందు చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్ గా ముందున ఒక రైల్వే స్టేషన్ కనబడుతుంది, ఒక రైల్వే బ్రిడ్జ్ కనబడుతుంది అండ్ అలానే ఆ పైన నుంచి వెహికల్స్ అన్ని కూడా వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఇదే మన దువ్వాడ అనమాట. సో మనం ముందు చూస్తున్నట్టయితే లెఫ్ట్లో మనకి కొత్తగా టెర్మినల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ రైట్ సైడ్లో రోడ్ని డెవలప్ చేశారు.
ఆ రోడ్ డెవలప్మెంట్ని మీకు నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. అండ్ అలాగే ఇదంతా కూడా మీకు చాలా క్లియర్గా నా ప్రీవియస్ వీడియోలోని కంప్లీట్గా విజువల్స్ చూపించాను. అండ్ ఇప్పుడు మీకు చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా టెర్మినల్ బిల్డింగ్ అయితే చూపించబోతున్నాను. చూస్తున్నారుగా, మీకైతే చాలా క్లియర్గా రైట్ సైడ్లో కొత్తగా రోడ్డు కనబడుతుంది. అది ఇంకా కొత్తగా ఉంటుంది నా ప్రీవియస్ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. సో మనం ముందు చూస్తున్నట్లయితే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, గూడ్స్ ట్రైన్ అయితే. సో అది కూడా మనం చాలా క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట, ఫుట్ఓవర్ బ్రిడ్జ్. అండ్ అలాగే కొత్తగా మనకి రైట్ సైడ్లో కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. కొత్తగా బ్లూ కలర్లో కనబడుతుంది చూసారా, అదే మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్. అండ్ అలానే మనకి అక్కడ కొత్తగా ఒక బిల్డింగ్ కనబడుతుంది చూసారు రైట్ సైడ్లోని, అదే కొత్త టెర్మినల్ బిల్డింగ్. మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఆ కొత్త టెర్మినల్ బిల్డింగ్. అండ్ చాలా యూనిక్గా బ్యూటిఫుల్గా ఉంది ఆ బిల్డింగ్ అయితే. సో మీరు చూస్తున్నారుగా, మీకైతే చాలా క్లియర్గా రైల్వే స్టేషన్ కనిపించింది. అండ్ అలానే మొత్తం మనకి అక్కడ ప్లాట్ఫామ్ కూడా కనబడుతున్నాయి. అండ్ ఇంకా మనం చాలా క్లియర్గా విజువల్స్లో చూస్తే ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి 2 ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే మనకి రైట్ సైడ్లో చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది టెర్మినల్ బిల్డింగ్ అయితే. ఆ బిల్డింగ్ మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ అయిపోయి ఉండొచ్చు, పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అనమాట. నేను తీసినప్పుడు అయితే అక్కడ ఆ వర్క్ జరుగుతుంది. సో మ్యాక్సిమం వాటి కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ వీడియో తీసి మ్యాక్సిమం ఒక 1 month వరకు అవుతుంది. అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట. సో అందుకే మీరు మ్యాక్సిమం ఇప్పుడు కానీ వెళ్ళారంటే అక్కడ మీకు ఇంకా డిఫరెంట్గా ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. అంటే మొత్తం పెయింటింగ్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం కదా, ఇటు నుంచి చూస్తున్నట్టు కూడా మనకి బిల్డింగ్ చాలా బ్యూటిఫుల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ముందు నుంచి టెర్మినల్ బిల్డింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ఒక కోర్టులోకి వెళ్ళేంత ఫీల్ అయితే వస్తుందన్నమాట బయట నుంచి చూస్తే. రైట్ సైడ్లో మొత్తం మనకి పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయింది నేను షూట్ చేసే టైంకి. లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఈ పార్ట్కి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. రైట్ సైడ్లో మనం చూస్తున్నాం కదా, మనకి చాలా క్లియర్గా అక్కడైతే పార్కింగ్ ప్లేస్ అయితే కనిపిస్తుంది. అక్కడ వెహికల్స్ అన్ని పార్కింగ్ ఉంటుందన్నమాట. సో అలానే లెఫ్ట్లో కూడా మనకి ప్రస్తుతం వెహికల్స్ అన్ని కూడా పార్క్ చేస్తున్నారు. ఆ పార్కింగ్ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం చాలా బ్యూటిఫుల్గా టెర్మినల్ బిల్డింగ్ చూసాం కదా, అలానే వెనక్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఇంకా బ్యూటిఫుల్గా దువ్వాడ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందని కనిపిస్తుంది. అలానే మనం అబ్జర్వ్ చేయొచ్చు, కొత్తగా మనకి ఇదంతా కూడా డెవలప్ చేశారు కాబట్టి. అండ్ అలానే మనకి కొన్ని చోట్ల మట్టి మట్టి కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ క్లీన్ చేసి అండ్ మొత్తం గార్డెన్ అనేది చేస్తారు. అలా చేశారంటే నెక్స్ట్ లెవెల్లో ఈ బిల్డింగ్ అయితే ఉండబోతుంది. అండ్ దువ్వాడ రైల్వే స్టేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అలానే మీకు తెలిసిందే కదా, మన విశాఖపట్నం నుంచి దువ్వాడికి కొత్త రైల్వే ట్రాక్స్ అయితే వేస్తున్నారు, కొత్తగా 2 వేస్తున్నారు. నేను మీకు 3rd ట్రాక్ గురించి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయచ్చు. అండ్ అలానే ప్రీవియస్ వీడియో అనమాట, ఆల్మోస్ట్ ఒక 10 days 12 days బ్యాక్ అప్లోడ్ చేశాను. అప్పటి నుంచి నేను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అప్లోడ్ చేయలేదన్నమాట వీడియోస్ అయితే. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం మీకు ప్రతిరోజు వీడియో వచ్చేలా చూస్తాను అనమాట. మ్యాక్సిమం మీకైతే నేను బయట వీడియోస్ కూడా చూపిద్దాం అనుకున్నాను, అవుట్ ఆఫ్ విశాఖపట్నం. బట్ అవి కొంచెం టైం పడుతుంది ఆ వీడియోస్ రావడానికి. ప్రస్తుతం అయితే మాత్రం మీకు మన విశాఖపట్నం వీడియోస్ మాత్రమే చూపిస్తాను. అండ్ అలానే విశాఖపట్నంలో ఉండే డెవలప్మెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మరి మీలో ఎంతమందికి ఎక్కడెక్కడ ఏ డెవలప్మెంట్ అవుతుందో తెలిస్తే కామెంట్ చేయండి. ఇటువైపు చూసారు కదా, మనకైతే అలా ముందు చూస్తే మనకి అటువైపు మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనేది, కొత్త ట్రాక్స్. ఆ వీడియోలో మీకు ఇంకా క్లియర్గా దగ్గర నుంచి చూపించాను ఆ విజువల్స్ అన్నీ కూడా. అండ్ అలాగే ఇప్పుడు ఇటువైపు మనం చూస్తున్నట్లయితే మనకి దువ్వాడ రైల్వే స్టేషన్ బోర్డు కనిపిస్తుంది. అండ్ అలానే మనకి దువ్వాడ రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది అలా మనం పైకి చూసామంటే. అండ్ ఇంకా అటు నుంచి ఒక ట్రైన్ అయితే వస్తుంది అనమాట. ఆ ట్రైన్ మూమెంట్ని చూద్దాం. అండ్ అలానే మనకి చాలా క్లియర్గా రైట్ సైడ్లో ఒక ర్యాంప్ కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్ కనెక్టింగ్కి, అది కూడా మనం చూడొచ్చు. ఈ రైల్వే స్టేషన్కి 2 వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. మనకి అటు నుంచి వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు. సో కొత్త టెర్మినల్ బిల్డింగ్కి వెళ్ళాలంటే కొంచెం మనకి అండర్ పాస్ నుంచి వెళ్ళి మనం డిఫరెంట్గా వెళ్ళాలి. అది నేను మీకు అప్కమింగ్ వీడియోలో ఎలా వెళ్ళాలని చూపిస్తాను. అండ్ అలానే వీడియో చివరిలో మీకు కింద నుంచి టెర్మినల్ బిల్డింగ్ కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ బిల్డింగ్ని. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్గా ట్రైన్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఆ పక్కన మనకి దువ్వాడ రైల్వే స్టేషన్ బోర్డు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి రైల్వే బ్రిడ్జ్ నుంచి కింద నుంచి రైలు వెళ్తుంది, పైనుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఆ విజువల్స్ అన్ని కూడా మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు. ఇలా వెళ్ళి మన విశాఖపట్నం వెళ్తాయి. అండ్ అలాగే విశాఖపట్నం స్టేషన్కి వెళ్లకుండా కొన్ని ట్రైన్స్ డైరెక్ట్గా మన సింహాచలం, అటు పెందుర్తి, కొత్త వలస,
అలా విజయనగరం వెళ్తాయి. కొన్ని ట్రైన్స్ అయితే ఉంటాయి, డైరెక్ట్ ట్రైన్స్ మనకి విశాఖపట్నం స్టేషన్ రాకుండా వెళ్ళిపోతుంటాయి. ఆ ట్రైన్స్ ఒకవేళ మనకి దువ్వాడ కానీ లేదా కొత్త వలస కానీ లేదా సింహాచలం కానీ ఆగుతూ ఉంటాయి. మరి అలాంటి ట్రైన్స్ ఏమున్నాయో ట్రైన్ లెవెల్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా స్కైవేలో. ఇప్పుడు మీకు నేను కింద నుంచి చూపిస్తాను అనమాట, మొబైల్ షూట్ చేసినది. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ వెళ్తే చూస్తారు రైట్ సైడ్లో భలే వెళ్తున్నాయి కదా. సో ఇప్పుడు మనమైతే ఎంట్రన్స్ ఆర్జర్ ఉన్నాం అనమాట. ఎగ్జాక్ట్గా మన కొత్త టెర్మినల్ బిల్డింగ్ ఉంది కదా, ఆ టెర్మినల్ బిల్డింగ్కి ఎంట్రన్స్ ఆర్చ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడైతే. అది కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్ళామంటే టెర్మినల్ బిల్డింగ్కి అయితే వెళ్తాం. ఇది మన రైల్వే స్టేషన్కి అప్రోచ్ రోడ్ అనమాట. కొత్తగా వేశారు కదా అండ్ చాలా కొత్తగా కనిపిస్తుంది. సో రైట్ సైడ్లో మనకి టెర్మినల్ బిల్డింగ్ కనిపిస్తుంది. సో చూసారా కింద నుంచి చూస్తే ఏవేవి ఉందో మీకు నేను స్కైవేలో చూపించే కదా, ఇది మీకు నేను ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ టెర్మినల్ బిల్డింగ్ ముందు నుంచి షూట్ చేసింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పెయింటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో మనకి చాలా క్లియర్గా అక్కడ పెయింటింగ్ వర్క్ ఎలా జరుగుతుందో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్గా చూస్తే మనకి రైట్ సైడ్లో పెయింటింగ్ వర్క్ జరుగుతుంది, లెఫ్ట్ సైడ్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లెఫ్ట్లో కూడా వర్క్ కూడా కంప్లీట్ అయిందంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఈ టైం కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ వీడియోస్ ఆల్మోస్ట్ 1 month అవుతుంది కాబట్టి. ఫైనలీ మీకైతే మన విశాఖపట్నంలో జరుగుతున్న దువ్వాడ రైల్వే స్టేషన్ని క్లియర్గా చూపించాను. ఫ్రెండ్స్ ఫైనలీ మీకైతే మన దువ్వాడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వర్క్ని చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే మీకు ఎక్కడ వర్క్ డెవలప్మెంట్ అవుతుంది అండ్ అలాగే ఎక్కడెక్కడ ఎలాంటి చేంజెస్ అవుతున్నాయి ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి నేనేది వీడియో ఎక్కడ టైం చేస్తున్నాను, మీకు వీడియో నేస్తే తెలుసు కదా, లైక్ చేయండి, మన ఛానల్ షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.